ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా శివయ్య మానవ రూపంలో కనిపించడు, లింగ రూపంలో మాత్రమే కనిపిస్తాడు. ఇక్కడ మాత్రమే శివయ్య మానవ రూపంలో కనిపిస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. నేనైతే మీకు ఈరోజు ఒక ఆలయం చూపిస్తాను, చూడండి ఎక్కడ ఏంటనేది చెప్తాను. ఈ ఆలయం తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేశంలో ఇటువంటి విగ్రహం ఎక్కడా ఉండదు, ఇక్కడ మాత్రమే ఉందన్నమాట. ఆలయంలోకి వెళ్తే గర్భగుడిలో పార్వతీదేవి ఒడిలో శివయ్య విశ్రాంతి తీసుకుంటున్నట్టు కనిపిస్తాడనమాట. అయితే కొండలు, పచ్చటి పొలాల మధ్యలో తిరుపతి నుంచి నాగలాపురం మీదుగా చెన్నై వెళ్ళే ఒక హైవే పక్కన రంగురంగుల గోపురం ఉన్నది. ఆ ఆలయం ఎక్కడంటే సురుటపల్లి కొండేశ్వర స్వామి ఆలయం అన్నమాట ఇది. ఈ ఆలయంలో దాదాపు శివయ్య 18 అడుగుల ఉంటుందన్నమాట విగ్రహము. భారతదేశంలో చిత్తూరు జిల్లాలోని సురుటుపల్లి ఆలయంలో మాత్రమే విగ్రహ రూపంలో పూజిస్తారు. ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఈ శివుడు సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామిగా విగ్రహం కనిపిస్తుందన్నమాట మనకి. స్వామి చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. క్షీరసాగరాన్ని మదించిన అనంతరం హలాహలాన్ని పరమశివుడు స్వీకరిస్తాడు. తరువాత పార్వతీ పరమేశ్వరులు కైలాసానికి బయలుదేరుతుండగా పరమేశ్వరుడు విశ్రాంతి ఇక్కడ తీసుకుంటాడనమాట. పరమేశ్వరుడు కాసేపు పార్వతీదేవి ఒడిలో శయనించగా విషం మింగిన గరళకంఠుని శరీరంలో పూర్తిగా జీర్ణం కాకుండా పార్వతీదేవి శివయ్య కంఠాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఆ గరళాన్ని అమృతంగా మార్చిన పార్వతీదేవి ఇక్కడ ఆముందాంబిక అంటారు. ఈ అద్భుత సంఘటనలకు విగ్రహ రూపమే సురుటపల్లి దేవాలయం. ఇక్కడ శివశయన క్షేత్రంగా కూడా పిలుస్తారు. మేమైతే నా కూతురు బర్త్డే అనమాట ఈరోజు. మా ఊరు నుంచి మా వదినోళ్ళూరు అమ్మోళ్ళూరు అనమాట, ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే చాలాసార్లు వద్దామనుకున్నాం కానీ మాకు ఎప్పుడు కుదరలేదనమాట. కాబట్టి ఇన్ని రోజులకి ఇప్పుడు అసలు వస్తామని అనుకోలే, సడన్గా వచ్చామన్నమాట. దగ్గరే ఊతుకోట అనమాట. చెప్పాను మీకు ఇంతకు ముందు కూడా, మా వదినోళ్ళ అమ్మోళ్ళూరు ఊతుకోట. ఇంకా మధ్యాహ్నం నుంచి బయలుదేరాము. ఇంకా ఇక్కడికి వచ్చే కొంచెం ఈవినింగ్ అయింది. ఇంకా పాపను తొడుక్కొని ఫస్ట్ షాపింగ్ చేసుకొని పాపకి బట్టలు తీసుకొని తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి మళ్ళీ ఈవినింగ్ చాలా బాగా ఉన్నదన్నమాట, చల్లగా. మార్నింగ్ ఆఫ్టర్నూన్ వచ్చినా కూడా కొద్దిగా ఎండగా ఉన్నాము. మార్నింగ్ వచ్చి ఉండలేదు, ఈవినింగ్ ఈ ఎండాకాలంలో అయితే బాగుందన్నమాట. ఈ విగ్రహం సమీపంలో దేవతలు, ఋషులు చుట్టూ నిలబడి శివయ్యని ప్రార్థిస్తూ ఉండడం, పార్వతీదేవి ఒడిలో శివయ్య నిద్రిస్తూ ఉంటే ఆ రూపం మనకి కనిపిస్తుంది అక్కడ. అభిషేక ప్రియుడైన శివుడికి అభిషేకానికి బదులుగా తమిళనాడులో నుంచి తెచ్చే చందన తైలంతో ప్రతి 15 రోజులకు ఒకసారి పూస్తారు. ఇంకా ఈరోజు శనివారము, ఇంకా మంచి రోజు అమావాస్య వచ్చింది కాబట్టి ఇక్కడ నువ్వుల నూనెతో ఇక్కడ దీపాలు నల్లగుడ్డలో నువ్వులో ఏదో వేసి, ఇక్కడ నాకు తెలీదు అందులో ఏం పెట్టారో. మా అన్న అయితే నువ్వులతో దీపం పెడితే మంచిది అని చెప్పాడు. అందుకని ఇంకా అక్కడే మీ ఇంటికాడ నుంచి తేలేదనమాట, మర్చిపోయాము. గుడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత తిట్టాడు మా అన్న. ఇంక ఇక్కడే ఉన్నాయి కాబట్టి తీసేసుకున్నాము. ఈ ఆలయంలో వెలిసిన దేవతలలో మొదటిగా అమ్మవారిని ఆముందాంబికగా దర్శించుకున్న తరువాత స్వామివారిని దర్శించుకోవాలన్నమాట. ఇక్కడ రాగి చెట్టే కదా ఇది, నాకు డౌట్గానే ఉంది. రాగి చెట్టేలేండి. మా వదిన అయితే పసుపు కుంకాలు తీసుకొని వచ్చి, నేను చిన్నప్పుడు చిన్నప్పుడు ఏం కాదు, చిన్నప్పుడు వచ్చానని చెప్పింది మా మమ్మీ. తర్వాత పెళ్ళైన కొత్తల్లో వచ్చానన్నమాట. తర్వాత ఇప్పుడు వస్తున్నాను కాబట్టి నాకు అంతగా తెలీదు. తెలుసుకొని నేను మీకు చెప్తాను. ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి, సారీ. తెలిసిన వరకు చెప్తా. వేప చెట్టు వెనకాల ఉంది, రాగి చెట్టు ముందు చాలా పెద్ద చెట్టు అనమాట. ఎన్ని సంవత్సరాలు నాటిదో తెలియదు కానీ చాలా పెద్ద చెట్టు. ఉయ్యాళ్ళు కూడా కడతారు పిల్లలు లేని వారికి. పిల్లలు ఇంకా సుమంగలిగా ప్రతి ముత్తైదు ఉండాలని చెప్పేసి లోపలైతే అమ్మవారి పసుపు కుంకుమతో అర్చన చేసి గాజులు, టెంకాయి
ఇంకా అరటిపండు ఇలా తాంబూలం అయితే ఇస్తున్నారనమాట. 100 రూపాయలేమో టికెట్ అది. తర్వాత ఇంక ఇక్కడ మా వదిన అక్కడ పూజ చేసుకుంటుంది. మా పూజ అయిపోయిందని చెప్పేసి మేము కొద్దిసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాము. చాలా ప్రశాంతంగా జరిగిందబ్బా దర్శనం అయితే. మా బావ అయితే బొట్టు పెట్టు బావ అంటే చేతులు వణుకుతాయి ఎందుకో. నీ భార్యకే కదా పెడుతున్నావు, పరాయి స్త్రీగా పెడుతున్నావు, ఎందుకు అంతలా భయపడతావంటే నువ్వునే గమ్మనే అంట. ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట. చాలా ఆవులు ఉన్నాయి ఇక్కడైతే. నేను వీడియో తీసుకుంటా అంటే ఇక్కడున్న స్వామి అట్లా వెళ్ళి దారి ఉందమ్మా అంటే గేట్లో వేస్తున్నారు. గేట్ల తర్వాత నేను పెట్టి ఫోన్ తీస్తాను. నా కూతురు చెప్పింది, మమ్మీ బయట పెట్టు ఫోన్ బాగా వస్తుందని చెప్పేసి. అట్లా వెళ్ళమ్మా దారి ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకో బాగుంటుంది అని చెప్పినాడు స్వామి అయితే. మా వాళ్ళంతా ఇక్కడ కూర్చోన్నారని చెప్పేసి నేనైతే వెళ్ళలేదన్నమాట. ఇక్కడి నుంచే తీసుకున్నా. వెళ్దాము టైం ఉంటే అటు సైడు, లేకపోతే దీన్నే పెడదాం అనుకున్నా. బట్ నేను వెళ్ళలేదు, ఇటు సైడ్ నుంచే తీసా గుడి లోపల నుంచే అయితే నేను. తర్వాత వచ్చేసి అందరం అయితే కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము. కొంతమంది మిస్ అయ్యారు ఇక్కడ. నేను, మా వదిన, మా అన్న కూతురు, మా బావ, ఇంకా నా కూతురు, ఇంకొక బాబు కూడా వచ్చాడనమాట ఇక్కడికైతే. మొత్తం ఎక్కువ జనాభా లేరు కానీ ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. ఏంది కొన్ని స్పెషల్ డేస్ ఉన్నాయి అప్పుడైతే ఫుల్ జనాభా, చాలా బాగా చేస్తారు. మా అన్న కూతురు చూడు ఎంత నాటకాలు చేస్తున్నదో. చిన్న నాటకాలు కాదే, చిన్న సెగలు కాదు నీవే. వీడియో తీస్తున్నానంటే చాలు తనకు కూడా తెలిసిపోతుందేమో, యాక్షన్ చేయడం ఆపేస్తుంది అనమాట. అది ఎందుకో మరి అందరూ దిష్టి పెడతారనేమో కదా. ఇంకా ఈ ఆలయంలో మాత్రమే సింహద్వారానికి ఎదురుగా స్వామివారు కాకుండా అమ్మవారు ఉండడం ప్రత్యేకత అనమాట. ఎందుకంటే స్వామివారు అలాహల విషయాన్ని మింగినప్పుడు సకల దేవతలు శివుని ముందు ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన సమయంలో శివుణ్ణి కాపాడింది అమ్మవారు కాబట్టి ఈ ఆలయంకి సింహద్వారానికి ఎదురుగా అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ శివుని నంది కొమ్ముల మధ్య ఆనంద తాండవం చేస్తాడు శివయ్య. సురులపల్లిగా ఇక్కడ ముందు పేరు అనమాట. ఈ ఊరు సురిటపల్లిగా పిలుస్తారు. పల్లికొండ అంటే పడుకొని ఉంటాడు కాబట్టి పల్లికొండేశ్వర స్వామి అని, సర్వమంగళ అని సిద్ధించు ఇక్కడ పిలుస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టెంకాయ కర్పూరం సారాంపుల్లో తీసుకున్నాం టెంకాయ కొట్టడానికి. అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొట్టించుకోవాలి, కొట్ల ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేమైతే టెంకాయ కొట్ల బయట చేసిన తర్వాత మా వదిన పూజిస్తావా ఇంటికి ఎత్తుకొని పోయి టెంకాయ కొట్టుకుంటా మర్చిపోయినామే. అక్కడ పోయి దేవుణ్ణి చూస్తా అంటే 2 కళ్ళు సరిపోలేదనమాట. టెంకాయ కొట్టే విషయం కూడా మర్చిపోయినా. మళ్ళీ వెళ్ళేసి దర్శనం చేసుకుని టెంకాయ కొట్టించి అర్చన చేయించి పాప పేరు మీద మళ్ళీ వచ్చామన్నమాట. ఇంకేం చేస్తున్నారు మీరు గుడిలోకి వెళ్ళి నన్ను మాత్రం అనకండి. అక్కడ అమ్మవారిని అయ్యవారిని చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోలేదన్నమాట. ప్రత్యేక దర్శనం కూడా ఉన్నాయి, ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ ప్రసాదాలు కూడా సూపర్గా ఉన్నది. ఇక్కడ లడ్డు మా అన్న తీసుకోమన్నాడు, నా కూతురు నా కొడుకు వడ తీసుకోమన్నారు, పులుసన్నం తీసుకోమన్నారు. అయితే వడ మాత్రం సూపర్గా ఉందబ్బా, నిజంగా టేస్ట్ సూపర్గా ఉంది. ఇంకా తీసుకోండి ఏమంటే అదే ప్రసాదం అమ్మ, ఒక రవ్వ తినాలి, ఏం నువ్వు అన్నం తిన్నట్టు కాదు అంట మా వాళ్ళు. ముందరైతే నంది ఎదురుగా ఉంటాడు, శివుడి గుడికి ఎదురుగా సూపర్గా ఉందన్నమాట. అక్కడ అన్న ఒక 2 ఫోటోలు తీసుకుందాం అంటే మా వాళ్ళు ఎక్కడ ఆగుతారో, వాళ్ళు ముందే వెళ్తా అంటే నేను వెనకాల చేరుకుని వీడియో తీస్తాను. అలా ఉంది. మా వాళ్ళు అసలు బొత్తిగా కొంచెం కూడా ఎంకరేజ్ చేయరు నన్ను అయితే. ఏందో వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో తెలియదో. మీరైతే తప్పకుండా ఫ్రెండ్స్ ఎప్పుడైనా నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొంతమంది నాకు తెలిసి వెళ్ళుంటారనుకుంటా, చాలా వరకు వెళ్ళుండ్రేమో. వెళ్ళకపోయి ఉంటే ఒక్కసారి వెళ్ళి దర్శించుకొని రండి. సూపర్గా ఉంది గుడి అయితే. అక్కడి నుంచి రావాలనిపిదు. చాలా పెద్ద ప్లేస్ అనమాట. అన్ని రకాల దేవుళ్ళు అక్కడ ఉన్నారు. ఇక్కడ చూడండి ఏంటంటే మల్లెపూలు అనమాట. అక్కడ అమ్ముతున్నారు. ఒక కవర్ వచ్చి 10 రూపాయలంట, 20 రూపాయలంట. మా వదిన బేరం అడిగేసి వదిలేసి 50 రూపాయలకి మళ్ళీ 4 కవర్లు తీసుకొచ్చింది. ఎంత టాలెంటెడ్. నేనైతే ఒక కవర్ తీసుకుని గమ్మని వచ్చి ఉంటాను అనమాట. ఈ లోపల మా అన్న కారు తీసుకొచ్చేసాడు. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరేసాం. ఊతుకోట దాసుకుప్పం, ఊతుకోటకి దగ్గరలో దాసుకుప్పంలో మా వదినోళ్ళ అమ్మోళ్ళ ఇల్లు. ఊతుకోటికి యువతల సురిటిపల్లిలో గుడి ఉందన్నమాట. ఇంక వస్తూ అయితే కారులోనే ఖాళీ చేసినాం. ఆ బుడ్డమ్మి నాకు అప్ప అని పెరకతా ఉండదు. అందుకని చెప్పేసి ఇంటికి కొద్దిగెత్తుకొని మీదంతా పొద్దునే తినేసినాం అనమాట. మధ్యలో ఇంకా కేక్ తీసుకొని నా కూతురు బర్త్డే అన్నాక ఇంక ఇంటికి వెళ్ళాలి. ఐస్ కేక్ అయితే చెప్పాడు మా అన్న అయితే. ఇంకా నెక్స్ట్ వీడియోలో పెట్టాను బర్త్డే ఎలా జరిగిందనేది. మీరైతే
తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ గుడి కూడా తప్పకుండా ఒకసారి రాండి. మేమైతే ప్రయాణం ఎలా జరిగిందంటే వచ్చేటప్పుడు ఎప్పుడు మేము బయలుదేరింది శనివారం మధ్యాహ్నంగా బయలుదేరినాం అనమాట. ఇంటి దగ్గర అయితే మధ్యాహ్నంగా బయలుదేరి అక్కడ ఎక్స్ప్రెస్ ఎక్కాము. ఇక్కడ వచ్చి దిగేసాము ఈవినింగ్. మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ అయ్యి మళ్ళీ గుడికి వచ్చి గుడి చూసుకొని దర్శించుకొని సూపర్గా జరిగింది దర్శనము. తర్వాత ఇంటికి వెళ్ళిపోయి కేక్ కోసి తర్వాత తినేసి పడుకున్నాము. మార్నింగు దేవుడికి వేరే అమ్మవారికి పెట్టాలి అన్నారు. బట్ మళ్ళీ అది క్యాన్సిల్ అయ్యే కొద్దికి నేను మా ఆయన అయితే బయలుదేరైతే వచ్చేసామన్నమాట. తర్వాత నా కూతురు ఇంకా నా కొడుకు అక్కడే మౌదీన్ దగ్గర వదిలేసి వచ్చా. వాళ్ళు ఒక 2 రోజులు ఉండేసి మళ్ళీ వస్తానన్నారు. ఇంకా జర్నీ అయితే బాగానే జరిగింది. మరీ బోర్ అవ్వలా, మరీ లెంత్ ఎక్కువ అవ్వలేదన్నమాట. వీడియో కూడా నాకు తెలిసి కొంచెమే తీసాను. గుడి లోపలిది ఇలా చుట్టుపక్కల అయితే తీసినాను. గుడిని కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి వచ్చి నాకు కామెంట్ చేయండి. ఒకవేళ వచ్చున్నా కూడా కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నచ్చితే చిన్న లైక్. బాయ్ ఫ్రెండ్స్, యూ.